అవసరం లేకపోయినా కత్తిరింపుల్లో మనదే అగ్రస్థానం. సిజేరియన్ కత్తిరింపుల ద్వారా జేబులు కత్తిరించడంలో కూడా మనమే ముందున్నాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మన ఘనత బయటపడింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ కూడా 2 అంకెలు అటు ఇటుగా ముందుంది. దీంతో సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్రం విధి విధానాలు రూపొందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆసుపత్రి అంటేనే జనం భయపడే రోజులు. అవసరం ఉన్నా లేకపోయినా అనేక పరీక్షలు, ఆపరేషన్లు. రోగులను కంగారు పెట్టడమే కాకుండా అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆశ్చర్యపోతోంది, షాక్కు గురవుతోంది. కేవలం ధనార్జన కోసమే ఆసుపత్రులు ఇలాంటి పరిస్థితిని కల్పిస్తున్నాయన్న భావన పెరుగుతోంది. ఇప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మన ఘనతేంటో బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేలింది. 74.9%తో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అవసరం ఉన్నా లేకపోయినా జరుగుతున్న సిజేరియన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవల చాలా సీరియస్ అయ్యారు. ప్రైవేట్ డాక్టర్లు డబ్బు కోసం రాక్షసుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ఇక మీదట ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. అంటే బాధ ఉన్నది. అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయటం, గర్భసంచులు తీసేయటం, పరమ దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేస్తారు. సో ఇవన్నీ తప్పనంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ వరకు వాళ్ళు రాక్షసులాగా తయారవుతున్నారు. డెలివరీకి పోతే సిజేరియన్ ఆపరేషన్ చేయటం, ఇంకోటి చేయటం, అవసరం ఉండని లేపు అని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతుంది. దానికోసం మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయించినట్టయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది, కొంచెం పద్ధతి ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఇందులో కూడా తెలంగాణనే నెంబర్ 1గా నిలిచింది. జాతీయ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం 74.9%తో తెలంగాణ ముందుండగా 73.3%తో త్రిపుర, 70.9%తో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాత స్థానాలను ఆక్రమించాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కరీంనగర్ 82.2, నల్గొండ 81.1, వరంగల్ 80.7, హైదరాబాద్ 74.7, రంగారెడ్డి 71.6%తో కోతల్లో ముందున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తక్కువేం తినలేదు. అక్కడ కూడా పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నట్లు తేలింది. ఇందులో కూడా 40.6%తో తెలంగాణదే ప్రథమ స్థానం. ఆ తర్వాత 26.3%తో తమిళనాడు, 25.5%తో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య పెరగటం ప్రమాదాన్ని సూచిస్తోందని అంటున్నారు డాక్టర్లు. దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆయు ప్రమాణాలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు. I have never really been there and worked in the government hospitals. I will not comment exactly what is the reason. I hear it from friends and from people who have worked there. Caseload overload untadi, there is no question. But I also think something has to change in terms of the support systems that are available in the government hospitals. Midwives again are the key. Doctors are on shifts. Many people may not want to work long hours. They may be short staffed. If we cannot address that problem right now, సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డకు సహజంగా జన్మించిన బిడ్డకు ఎంతో తేడా ఉందని వైద్యులు అంటున్నారు. నొప్పులతో ప్రారంభమై బిడ్డ జన్మిస్తే ఆ సమయంలో జరిగే హార్మోన్ల వల్ల తల్లి నుండి బిడ్డకు మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. అదే సిజేరియన్ ఆపరేషన్ వల్ల జన్మిస్తే అలా జరగదని చెబుతున్నారు. ఎదుగుదలలో కూడా చాలా తేడాలుంటాయి. తల్లి బిడ్డల మధ్య అనుబంధం కూడా బాగుంటుందని అంటున్నారు వైద్యులు. the first vaccination for the baby. When the baby is born, there is so many changes that happen in the mother's birth canal that at that point the baby gets good bacteria and that coats the baby's stomach and makes better digestion for the baby. We also know from long-term studies, now 35 years there were studies done and babies who were born naturally and babies who were born by C-section were followed as a part of as a Danish study. పెరుగుతున్న సిజేరియన్ల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకు పాల్పడుతున్నాయి. దీనివల్ల అధిక రక్తస్రావం కావటంతో పాటు 6 లేయర్ల కోతతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు.